మీరు నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టుగా ఉంటే, అమాయకుడు అంటున్నారు కదా శ్రీధర్ని, వాళ్ళమ్మ మొలతాడు గురించి మాట్లాడతాడండి. వాళ్ళమ్మ మొలతాడు గురించి మాట్లాడాడు ఒకసారి నాతో. మా అమ్మ ఏంటి ఎర్ర మొలతాడు కట్టుకుంది అనేసి. నువ్వు అక్కడెందుకు చూసావు అనేసి అంటే జస్ట్ లైక్ దట్ అన్నట్టు మాట్లాడాడేమో, నాకు అనిపించింది చూశాను అనేసి. ఈ విషయం ఇప్పటిదాకా నేను చెప్పకూడదు, కోర్టులోనే చెప్పాలి, ఇంత సెన్సిటివ్ విషయం అనుకున్నాను. మీరు అమ్మాయికుడు అంటున్నారు కదా, ఎలాగండి అమ్మాయికుడు అవుతాడు? వికాస్, ముక్క రూపానందరెడ్డి రెండో కొడుకు వికాస్ భార్య తన ముందు తిరుగుతుంటే ఆవిడ వేసుకున్న లెగిన్స్కి ఈయన కాగట్లేదంట. నాతో వీసీలో ఆమెను చూపించి, ఆమె వేసుకున్న లెగిన్ని చూపించి, ఆమె వికాస్ భార్య, ఆమె చూసిన లెగిన్స్ వేసుకుంది, అది లెగిన్స్ వేసుకుంటే నాకు ఆగదు అనేసి అన్నాడు. తిండి తింటున్నాడు కదండి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదండి, వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదండి. అలాగా ఎవరైనా మాట్లాడతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది. ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు అందరూ. ఇంకా ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు. మీకు తెలుసా అండి అమాయకుడి గురించి? తెలుసుకొని మాట్లాడండి.